ఈరోజు ఓపీడీలో నేను ఒక ఇంట్రెస్టింగ్ కేసు చూసాను, దాన్ని మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 3 years పాపని ఒక పేరెంట్ తీసుకొచ్చారు. పాపను చూసినప్పుడు స్ట్రైకింగ్ గా నాకు ఏమనిపించిందంటే, పాప కలర్ మొత్తం కొంచెం ఎల్లోగా అనిపించింది. అరిచేతులు, అరికాళ్ళు ఇవి కూడా ఎల్లోగా ఉన్నాయి, కానీ కళ్ళు కానీ నోట్ లోపల కానీ ఎల్లోయిష్నెస్ లేదు. ఫస్ట్ టైం ఎవరైనా డాక్టర్ ఈ పాపను చూస్తే జాండిస్ అనుకోవచ్చు, కానీ జాండిస్ కి దీనికి తేడా ఏంటంటే, జాండిస్ లో జనరల్ గా మనకు కనిపించే క్లియర్ ఐ, వైట్ ఆఫ్ ది ఐ కూడా అండ్ నోట్ లోపల కూడా ఎల్లోగా అవుతుంది. ఇందులో అలా లేదు. అప్పుడు నేను ఒక డైటరీ హిస్టరీ అడిగాను, అంటే మీరు పాపకి ఎటువంటి డైట్ పెడతారని. అందులో వాళ్ళు ఏం చెప్పారంటే, చాలా వరకు కూడా ప్రతి డైట్ లోనూ క్యారెట్ కానీ, స్వీట్ పొటాటో కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఈ గ్రీన్ పీస్ ఇవి చాలా ఎక్కువ మోతాదులో పెడుతున్నట్లు నేను గ్రహించాను. దీనిని ఏమంటారంటే కెరోటినీమియా అంటారు. ఈ ఫుడ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఫుడ్స్ అన్నింటిలోనూ కెరోటిన్ అనే పదార్థం ఉంటుంది. అది నార్మల్ గా కంటే మనం ఎక్కువగా తీసుకుంటే కనుక అప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఒక్కోసారి కొన్ని డిసీజెస్, లివర్ డిసీజెస్ లో కానీ, కొన్ని లిపిడ్ డిజార్డర్స్ లో కానీ కూడా ఇలాంటి కలర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పాపకి లివర్ ఫంక్షన్ టెస్ట్లు మిగతావన్నీ కూడా చెక్ చేయించాను. అవన్నీ కూడా నార్మల్ గానే ఉన్నాయి. అవన్నీ నార్మల్ గా నిర్ధారించుకున్న తర్వాతే పాపకి కెరోటినీమియా అని ఉందని చెప్పి నేను డయాగ్నోస్ చేశాను. సో ఈ కేసు ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సో క్యారెట్ ఇలాంటివన్నీ మంచివేనండి, కానీ ఎంత పెట్టాలో అంతే పెట్టాలి. రోజు చాలా ఎక్కువ మోతాదులో ఇవ్వడం అనేది మంచిది కాదు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి.